పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అల్పపీడనం నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు కురవనున్నాయి. ఉత్తర దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ఉత్తర కోస్తాలో పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖపట్నం నుంచి అందిస్తారు. అనిల్, చెప్పండి. మొత్తంగా ఇప్పటికే అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే రానున్నటువంటి 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 3-4 రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, అనకాపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. తీరం వెంబడి గాలుల వేగం కూడా కొనసాగుతోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కనుక మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇటు కళింగపట్టణం నుంచి కాకినాడ పోర్టు వరకు పూర్తిగా పోర్టులన్నిటికీ 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికను జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక మరో అల్పపీడనం ఏర్పడితే కనుక ఏపీకి వానగండం పొంచి ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు వరదలు సంభవించేటువంటి ప్రమాదం కూడా ఉందని హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే అల్పపీడనం ఏర్పడితే కనుక దాని ప్రభావం పూర్తిగా ఏపీపై ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్.